అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఈ ఉదయకాల మన ధ్యానాంశము గొప్ప బహుమానము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనం చదువుకుందాం. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ఉదయకాల వేళలో అనుదినము ఇలాగో ప్రభు సన్నిధిలో కూర్చొని ఆయన స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకందరికి అనుగ్రహించారు. ఈ ఉదయకాల వేళలో మనం చదువుకున్నటువంటి లేఖన భాగములో కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ఈ లోకంలో ఎన్నో బహుమానాలు ఉన్నాయి, కానీ ఆ బహుమానాలు కాదు, దేవుడిచ్చే బహుమానం అది ఎంతో విలువైన బహుమానం, అది ఎంతో గొప్పదిగా మనం చూస్తుంటున్నాం. ఈ హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆ గొప్ప బహుమానం గురించినటువంటి విషయాలు ఆ దేవుడు మనకు రాసిచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. గొప్ప బహుమానం, ధైర్యమును విడిచిపెట్టకూడదు, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం ఉంది అని చెప్పేశాడు. గొప్ప బహుమానం పొందాలంటే ఏమి చేయాలి అంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. 3వ అధ్యాయము 14వ వచనం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. బహుమానము పొందాలి అంటే ఏం చేయాలి అంటే గురి యొద్దకు పరిగెత్తాలి. మన గురి వేటి మీద ఉండాలి? మన గురి ఏటి మీద ఉండాలి అంటే ముందున్నటువంటి పందెపు రంగములు ఓపికతో పరిగెత్తాలి. దేవుని ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానము పొందవలని గురి యొద్దకే పరిగెత్తాలి. గురి యొద్దకే అక్కడికి మనం చేరుకోవాలి అంటే మనము ఎలా ఉండాలంటే ఈ లోకంలో భయము కలిగి, భక్తి కలిగి, ఆయన విశ్వాసము కలిగి ఆ గురి యొద్దకే మనం పరిగెత్తే వారముగా మనం ఉండాలి. మన గురి వేటి మీద ఉండాలి అంటే కీర్తనలు 16వ కీర్తన 8వ వచనంలో 16వ కీర్తన 8వ వచనంలో సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను అని చెప్పి చూస్తుంటున్నాను. దావీదు ఈ యొక్క రసిక కావ్యము అని అక్కడ చూస్తుంటున్నాం. 16వ కీర్తనలో ఈ కీర్తనలో మనం గమనించినట్లయితే సదాకాలం, ఒక కాలము కాదు, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు కనుక నేను కదల్చబడను అని చెప్పి చూస్తున్నా. గురి యొద్దకు పరిగెత్తాలంటే మన గురి వేటి మీద ఉండాలి అంటే సదాకాలము ప్రభువు మీద గురి నిలిపిన వారముగా ఉండాలి. ఇదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకొను వారిని గురిపెట్టి చూడుడి అని చెప్పి చూస్తున్నాం. గురి యొద్దకు పరిగెత్తాలి అంటే మన గురి వేటి మీద ఉండాలి అంటే సదాకాలము ప్రభువు మీద గురిపెట్టి ఉండాలి. అంతేకాదు, రెండవదిగా గమనిస్తే భక్తిలో మాదిరి అయిన వారి మీద గురి కలిగిన వారముగా ఉండాలి. అంతేకాదు, కానీ ధైర్యము విడిచిపెట్టకూడదు. ధైర్యము, ఎలాంటి ధైర్యము ఉండాలి అంటే బహు ధైర్యము కలిగి ఉండాలి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం మనం చూస్తాం. బహుధైర్యము కలిగిన వారముగా ఉండాలి. ఎలాంటి ధైర్యము కలిగి ఉండాలి అంటే యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనంలో ఉన్నట్లుగా నిబ్బరమైన ధైర్యము కలిగి ఉండాలి. ఎటువంటి ధైర్యము కలిగి ఉండాలంటే సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము 6వ వచనంలో ఉన్నట్లుగా ప్రభువును కలిగి ఉన్న ధైర్యము కలిగి ఉండాలి. ఎటువంటి ధైర్యము కలిగి ఉండాలంటే మనోధైర్యము కలిగి ఉండాలి. ఎటువంటి ధైర్యము కలిగి ఉండాలి అంటే
బలముతో కూడిన ధైర్యము కలిగిన వారంగా ఉండాలి. ఈ ధైర్యము విడిచిపెట్టకూడదు. గురి ఎద్దుకు పరిగెత్తాలి అంటే మనము ధైర్యము కలిగి గురి ఎద్దుకు పరిగెత్తే వారిముగా, ఆ గురి ఎద్దుకి మనము చేరేవారిముగా, ఆయనతో కూడా సదాకాలము ఉండే ఆ భాగ్యాన్ని దేవాది దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. గురి ఎద్దుకు పరిగెత్తాలంటే ధైర్యం కలిగిన వారముగా ఉండాలి. గురి ఎద్దుకు పరిగెత్తాలి అంటే సదాకాలము ఆయన మీద గురి నిలిపిన వారముగా మనం ఉండాలని మనము చూస్తుంటున్నాం. అది మాత్రమే కాదు, కానీ భక్తితో కూడిన ధైర్యము కలిగిన వారముగా మనం ఉండాలి. అంతేకాదు కానీ సామెతల గ్రంథము 11వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. 11వ అధ్యాయం 18వ వచనం. నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానమునందును అని చెప్పి చూస్తున్నాం. ఎవరైతే నీతిని విత్తుతారో, నీతి కలిగిన మాటలు చెప్తారో, నీతిమంతుడైన దేవుని వెతుకుతారో వారు ఎట్లా ఉంటారంటే శాశ్వతమైన బహుమానము పొందుతారు. నీతిని విత్తేవారికి గొప్ప బహుమానం ఉంది. నీతిని విత్తేవారికి గొప్ప బహుమానం ఉంది. వేటిని విత్తాలి అంటే వాక్యమును విత్తాలి. వాక్యము సత్యమైన వాక్యాన్ని విత్తాలి. ఆయన చెప్పినటువంటి ఆ వాక్యాన్ని విత్తేవారిగా మనం ఉండాలి. అంతేకాదు కానీ నీతిని విత్తాలి. వేటిని విత్తకూడదు అంటే కీడును విత్తకూడదు. యోబు గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోయుదురు అని చెప్పి చూస్తుంటున్నాం. ఇక్కడ గమనించినట్లయితే మొదటిగా మనం చూసాం, వేటిని విత్తాలంటే వాక్యమును విత్తాలి, నీతిని విత్తాలి. వేటిని విత్తకూడదు అంటే యోబు గ్రంథములో కీడును విత్తకూడదు. అంతేకాదు సామెతల గ్రంథము 22వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే దౌష్ట్యమును విత్తకూడదు అని చెప్పి చూస్తుంటున్నాం. గురి ఎద్దుకు పరిగెత్తాలి అంటే, గొప్ప బహుమానము మనం పొందాలి అంటే మనం ఏం చేయాలంటే నీతిని విత్తాలి, వాక్యమును విత్తాలి. శిలువ వేయబడి మరణించి తెలిసిన యేసుక్రీస్తు ప్రభును మాత్రమే ప్రకటన చేయాలి. ఆయన ఎవరు అంటే ఆయన పవిత్రుడు, ఆయన నిర్దోషి, ఆయన నిష్కల్మషుడు, పాపులను చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి ఆయన మనం స్తుతించాలి. ఎందుకంటే ఆయనలో ఎటువంటి పాపము లేదు, ఎటువంటి కపటము లేదు. పాపము చేసిన మానవుల నిమిత్తమై పరమ నుండి భూలోకానికి మానవునిగా వచ్చి మధ్యవర్తిగా వచ్చి ఆయన చేసినటువంటి ఆ పుణ్యకార్యమును బట్టి ఆయన కాల్చిన ఆ రక్తాన్ని బట్టి ఉదయకాల వేళలో ఆయన మనము స్తుతించవలసిన వారముగా ఉన్నాం. గురి ఎద్దుకు పరిగెత్తాలి అంటే మనం ఏమి చేయాలి? నీతి కలిగిన వాక్యమును చేత పట్టుకొని నీతి వాక్యమును విత్తవలసిన వారముగా ఉంటున్నాం. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణబడే మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దేవా, నువ్వెంతో నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు తండ్రి. ఉదయకాల వేళలో గురి ఎత్తుకు పరిగెత్తాలి అంటే నీతి కలిగిన వాక్యాన్ని ప్రభా శిలువ వేయబడి మనిషి యేసుక్రీస్తు ప్రభును మాత్రమే ప్రకటించే వారిగా ఉండడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.